వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు మ్యాంగో పికిల్ అండి, మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. చూడండి, కొలతలన్నీ తెలిసినాయే కానీ నేను తర్వాత చెప్తాను. మా వదిన గారు, మా ధనక్క, మా లక్ష్మి, మా ఫ్రెండ్ నిర్మల, వీళ్ళ ఇంట్లోనే పచ్చడి. చూసారా? చూడండి, ఈ బ్లాక్ అందుకే చిన్న బ్లాక్ చేస్తున్నాను. కొలతలన్నీ నేను చెప్తానండి. ఇవి ఎప్పుడు పెట్టేలాగా కాదండి, కొంచెం పొడుగ్గా కోసి ఇలా పెడుతున్నాము. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొలతలు వచ్చేసి కిలోకి ఉప్పు ఏమో 200 గ్రాములు అండి, కారం ఏమో 150 గ్రాములు, జీలకర్ర మెంతుల పౌడర్ ఏమో ఒక 2 స్పూన్లు అట్లా వేసుకోవచ్చు కేజీకి. తక్కువ వేసుకోవాలనుకుంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆవు పొడి మాత్రం 50 గ్రామ్స్ వేసుకోవాలి. 1 కిలో ముక్కలకి 50 గ్రామ్స్. 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, ఆవు పొడి కొంచెం ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఎల్లిపాయలేమో ఒక 100 గ్రామ్స్ పడుతుందండి. కొంచెం కచ్చపచ్చ దంచి వేయాలి, కొన్ని కారంలో వేయాలి, కొన్ని ఏమో తాలింపులో వేయాలి. సన్నగా ముక్కలు తరిగి కొడతానండి. ఓకే, పెడితే బాగుంటుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నగా నాకు వచ్చిన కాంతి కనపల్లి ఇప్పుడు కనబడ్డది. ఎవరు? ఇదేమో నార్మల్గా మనం పెట్టుకునే ముక్కల పచ్చడి. ఇలా ఈ పచ్చడి కంప్లీట్ చేసాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అయిపోయింది. ఇంకా ఓకే అండి, రైట్, బాయ్. చివరిలో ఇలా అన్నం కలుపుతాం కదండి, అందరూ ఇలానే చేస్తారు కదా, మేమైతే ఇలా చేస్తామండి. చాలా బాగుంటుంది చాలా ఒక్క ముద్ద తింటే. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఓకే, పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చేయాలని అందరం కూర్చొని టేస్ట్ చేస్తున్నాము. ఇలా ఎవరైనా కూడా కలుపుకొని టేస్ట్ చేస్తారు కదా. ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. రుచిగా ఎంత బాగుందో చూడండి. అందరం టేస్ట్ చేస్తున్నాము. ఇలా నలుగురు కూర్చొని చేస్తే ఎంత బాగుంటుంది కదండి. చాలా బాగుంది పచ్చడి. ఓకే, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.